యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపాలరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ నెలకంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. అగ్నిమాపక పోలీసులు అందజేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలను, పనిముట్లు, పరికరాలు, మిషన్లను పరిశీలించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తమ సంస్థ సంపాదించిన దాంట్లో విపత్తుల సమయంలో ప్రాణాలకు ప్రాణంగా పెట్టి పోరాడే వారికి ఇలాంటి భవనం నిర్మించి ఇవ్వడం సంతోషకరమన్నారు. ధ్రువం సుప్రతికాలే సూర్యాదీనాం గ్రహాణాం యాదాద్రీశాయ మంగళం. వందే పుణ్యప్రియా ధనలక్ష్మీ మోక్షలక్ష్మీ ధనలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. ఒకటే కాకుండా వివిధ రకాలైనటువంటి విపత్తుల్లో ఇది మనం కెమికల్ కానీ ఆయిల్ ఫైర్స్ మీద కానీ దీన్ని యూజ్ చేస్తాం. హృదయపూర్వకంగా ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే యారుటలో ఫార్మా కంపెనీ వారి సహకారంతో పెద్ద ఎత్తున సుమారు 60 లక్షలతోటి అగ్నిమాపక కేంద్ర భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం. గతంలో కూడా అగ్నిమాపక కేంద్రాన్ని అక్కడ ఎండీ ఆఫీస్గా మా సొంత నిధులతో షెడ్ వేయడం, ఈరోజు ఫార్మా కంపెనీ కానీ గ్లాస్ ఫ్యాక్టరీ వాళ్ళ సహకారంతో సుమారు 60 లక్షలతోటి ఈ షెడ్ నిర్మించుకోవడం. ఎక్కడ ప్రమాదం జరిగినా మొదటగా స్పందించేది అగ్నిమాపక శాఖ. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏ ఇబ్బంది ఉన్నా తక్షణమే స్పందించి ఎన్నో ప్రాణాలను సేవ్ చేస్తున్నటువంటి అగ్నిమాపక శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ, వాళ్ళకు కూడా సపరేట్ ఇక్కడ ల్యాండ్ అలొకేట్ చేసి వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే విధంగా వాళ్ళ ఆఫీస్ నిర్మాణం చేయడం, దానికి పెద్దలు మా జిల్లా ఎమ్మెల్సీ గారు నీలకంఠ సత్యమన్న వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం. అదేవిధంగా డీజీ నాగిరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రారంభించి ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడే ఈ అగ్నిమాపక కేంద్రాన్ని నూతన అధునాతనమైనటువంటి యంత్రాలతోటి ఇక్కడ 10,000 కెపాసిటీ ఉండే ఇక్కడ ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేసుకొని ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ ఫైర్ అయినా తక్షణమే స్పందించి ప్రాణాలను సేవ్ చేసే విధంగా ఈ అగ్నిమాపక కేంద్రం యార్డ్లో ఉండడం చాలా సంతోషం. దానికి అన్ని విధాల ప్రభుత్వం నుంచి హంగులతోటి ఏర్పాటు చేసినాం. ఏ ప్రమాదం అయినా తక్షణమే స్పందించి వాళ్ళ ప్రాణాలను సేవ్ చేసే విధంగా ముందుకు పోతుంది. కాబట్టి ప్రత్యేకంగా అగ్నిమాపక శాఖ సిబ్బందికి చాకచక్యంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజాప్రభుత్వం వచ్చిందాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మున్సిపాలిటీలు కానీ పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇలా యారుటలో మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డులో వార్డు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం. గుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు వార్డు ఆఫీసులు పెట్టి ప్రతి ఆఫీసులో వార్డు ఆఫీసును కూడా ఓపెన్ చేసి అక్కడ మంచినీటి సమస్య కానీ, అక్కడ వీధి లైట్ల సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ ఎక్కడికక్కడ ఆ సంబంధించిన వార్డు ఆఫీసర్ రేడు పర్యవేక్షణ చేసి అక్కడ పారిశుద్ధ్య కార్మికులతోటి, నీటి సప్లై వాళ్ళతోటి నీరు వచ్చే విధంగా, వార్డు శుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ ఏ వార్డులో ఆ వార్డులో ఆఫీసు, ఆ స్థానిక ప్రజలకు వచ్చే సమస్యలు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు దరఖాస్తులు తీసుకొని అక్కడ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులతో కానీ అవసరమైతే మా దృష్టికి తీసుకొచ్చి తక్షణమే సమస్యలు స్పందించే విధంగా వార్డు ఆఫీసులో పెట్టాం. ఇవాళ మొదటగా ఇక్కడ యారుటలో మున్సిపల్ కేంద్రంలో వార్డు ఆఫీస్ ఓపెన్ చేసాం. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఇందిరమిన్ల పర్యవేక్షణలో ఏ వార్డులో ఆ వార్డులో అన్ని ముగ్గులు పోయించి వాళ్ళకు బిల్లు వచ్చే విధంగా త్వరితగతిన వాళ్ళు బిల్లు స్లాబ్ వేసుకొని వాళ్ళు గృహప్రవేశాలు చేసుకునే విధంగా వార్డు ఆఫీసులకు బాధ్యత పేపినాం. తప్పకుండా అతి త్వరలోనే యారుటలో సుమారు 100 ఇండ్లు కూడా గృహప్రవేశం చేయబోతున్నాం. ఇలా ఇందిరమిల్లు అంటే పేదోడి సొంతింటి కళ 10 ఏళ్లుగా నెరవేరిన కళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన
వాళ్ళ సహకారంతో ఇలా పెద్ద ఎత్తున 3500 ఇంద్ర మిల్లకు ముగ్గులు పోసడం, కొన్ని గ్రూపులు చేసినాం. అధికారులు కూడా చాకచక్యంగా పనిచేసి త్వరితగతిన ఇంద్ర మిల్లు పూర్తి చేసినందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ, తెలంగాణలోనే ఆలేరు మొదటగా ఇంద్ర మిల్లు పూర్తి చేసిన ఘనత రావాలని చెప్పి ఇక్కడ వార్డుల వైజ్గా, గ్రామాల వైజ్గా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసి ఇంద్ర మిల్లును త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం.